సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలిసింది నీ అసలు స్వరూపం ఏమిటో. ఏమిటి సార్ మీరు నా సిన్సియారిటీ గురించి తెలుసుకుంది? ఒకప్పుడు రాబరీకి పులిరాజు హత్యకి సంబంధించిన ఫైల్ సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెడితే ఓ వెరీ గుడ్ ఐ విల్ లుక్ అట్ ఇట్ అన్నారు. కానీ ఇంతవరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సార్ సిన్సియారిటీ విషయంలో లోపం అంటూ ఉంటే అది మీలో ఉంది, కానీ నాలో. షట్ అప్! స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. యు ఆర్ టాకింగ్ టు యువర్ సుపీరియర్ ఆఫీసర్. మైండ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఐ నో దట్ సార్. మీరు సుపీరియర్ ఆఫీసర్ అయినంత మాత్రాన మీరు నాపై వేసే అనవసరపు నిందలు అంగీకరించాల్సిన అవసరం నాకు లేదు. అది నిందైనప్పుడు నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ నాట్ సో. ఇట్స్ అ ఫ్యాక్ట్. పచ్చి నిజం. ఏమిటి సార్ మీరు అంటున్న నిజం? నీకు తెలిసినది మాకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నది. ఆ వినయ్ ఎవరు కాదు, మీ అన్నయ్య. సార్ మీరు నాపై వేసిన నిందని సమర్థించుకోవడం కోసం ఎవరినో నా అన్నయ్య అని మీరు చెప్తే నన్ను ఒప్పుకోమంటారా? ఒప్పుకోక తప్పదు. ఎందుకో తెలుసా? స్టూవర్ట్పురం దొంగగా చరిత్రకెక్కిన కోటిగడి పెద్ద కొడుకు వినయ్ అయితే చిన్న కొడుకు నువ్వు. ఆ రక్త సంబంధమే చట్టాన్ని కాపాడాల్సిన నిన్ను మీ అన్నయ్యని కాపాడుకోమని రెచ్చగొట్టింది. సార్ మీరు చెప్పేదే నిజమైతే చట్టం దృష్టిలో దోషైన వాడు రక్తం పంచుకు పుట్టిన వాడైనా సరే వెంటాడతాను. వాడి చేతికి సంఖ్యలు వేసి మీ ముందు నిలబెడతాను. రక్త సంబంధం కన్నా నాకు కర్తవ్యమే ముఖ్యమని నిరూపించుకుంటాను. ఒరే ఎస్పీ, ఇంకా మిగిలింది నీ చావేరా. ఆ చావు నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా నేను సాగను. ఎందుకో తెలుసా? నిన్ను వెంటాడేది నువ్వు చేసిన పాపాలైతే నిన్ను వేటాడేది ఆ పాపానికి పుట్టిన ప్రతీకారం రా. సార్ ఈ కవర్ నా చేతుల మీదుగా అందిస్తున్నందుకు చాలా బాధగా ఉంది సార్. వై? వాట్స్ ద మ్యాటర్? మిమ్మల్ని సస్పెండ్ చేశారు సార్. నన్ను సస్పెండ్ చేశారా? అవును సార్. 24 గంటల్లో మీ సంజయ్ కూడా కావాలట. ఎందుకు? రాబంధు మీ గురించి అన్ని విషయాలు చెప్పేశారు సార్. పులిరాజుకి ప్రజాబంధుకి మీకు సంబంధం ఉందని, వాళ్ళు చేసే అక్రమాలు అవినీతి దౌర్జన్యాల్లో మీకు భాగం ఉందని సాక్ష్యాధారాలతో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. మై గాడ్. వెళ్ళొస్తాను సార్. రాబందు, I'll shoot you bastard! What did it? Anything wrong? Yes, every damn thing is wrong. నన్ను సస్పెండ్ చేశారు. అవసరం అనుకున్నప్పుడే అధికారాన్ని చేతుల్లో నుంచి లాగేశారు. ఇంకా ఏమిట్రా అలా చూస్తారు? నన్ను బెదిరించిన ఆ వినయగాడు సామాన్యుడు కాదు. ప్రతీకారంతో అధికారాన్ని ఛాలెంజ్ చేసిన ప్రళయ రుద్రుడా వాడు. వెళ్ళండి. వాడి ఆవేశం వరదలా మనల్ని ముంచకముందే దానికి ఆనకట్ట వేయండి. వాడి గురిలా మన మెడకు బిగుసుకోకముందే తిరిగి వాడి మెడకు తగిలించండి. మన వాళ్ళందరినీ పిలవండి. వాడి గాలి కూడా మన కాంపౌండ్ లోకి రావడానికి వీల్లేదు. Come on, get go away! వినయ్, వినయ్, నాలో పెంచుకున్న ప్రేమ వందనకు పరిమితమైతే వందన పెంచుకున్న ప్రేమ విజయ్కి సొంతమైంది. పదిలంగా పెంచుకున్న నా ప్రేమను శిథిలంగా మార్చుకున్నాను. అందుకే వాళ్ళ ప్రేమను దీవిస్తూ వాళ్ళ కోసం జీవిస్తాను. మనసు మాట్లాడుకునేది ప్రేమైతే ఆ మనసుకు భాష్యం చెప్పేది త్యాగం. ఆ త్యాగానికి ప్రతిరూపం వినయ్. ఏమిటి వందన, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమీ లేదు విజయ్. నువ్వు ఎవరినైతే దోషి అని వెంటాడుతున్నావో ఆ వినయ్ ఎంతటి గొప్పవాడునని ఈ రోజే తెలుసుకున్నాను. వాట్ యు మీన్? చట్టాన్ని తప్పించుకు తిరిగే వినయ్ గొప్పవాడా? ఎస్, నేనే కాదు, అతనిలోని మంచి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే మాట అంటారు. అంటే అతని గురించి నీకు అంత బాగా తెలుసా? తెలుసు. అంతేకాదు, అతను కూడా నా గురించి అంత బాగా తెలుసుకున్నాడు. అంటే ఏముంది, అవసరమైతే నా కోసం ప్రాణాన్నైనా ఇస్తాడు. ఏమిటి అలా ఉండిపోయావు? నీ దృష్టిలో ప్రాణాలు తీసేవాడు నా దృష్టిలో ప్రాణం ఇచ్చేవాడు ఎలా అయ్యాడనా? అబ్బే అదేం కాదు. ఆలస్యంగానైనా ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఐ మీన్ తెలిపావు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు: ప్రముఖ రాజకీయవేత్త, ప్రజాబంధు
శ్రీ జనార్దన్ రావు గారు దారుణంగా హత్య గావింపబడ్డారు. అందుకు ముఖ్యమంత్రి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. విశాఖపట్టణంలో నేటి మధ్యాహ్నం ఒక స్కూలు వరండా కుప్పకూలిపోవడంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. ఇప్పుడే అందిన వార్త, అబిడ్స్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ప్రముఖ సంఘ సేవికురాలు కుమారి వందన మరణించారు. ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాకేదో అనుమానంగా ఉంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. అది కాదు రాజా, వందన ప్లీజ్ గురు, అది నిజమో కాదో తేల్చుకొచ్చేంత వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. రాజా జాగ్రత్త. అసలు ఇదంతా వినయను పట్టుకోవడానికి ఆ విజయ్ ఆడిన నాటకం. ఏమిటి నువ్వు అంటున్నది? అవును రాజా, ఇప్పుడే దూరదర్శన్ ఫోన్ చేసి తెలుసుకున్నాను. కనీసం ప్రియురాలన్న అభిమానమైనా లేకుండా విజయ్ ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు. అది సరే గాని వినయ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడన్న వివరాలు ఎందుకు గాని సేఫ్ గానే ఉన్నాడు. ఇప్పుడు నీకేం కాలేదని తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే నన్ను అతను కలవాలి. చూడు, నువ్వు అక్కడికి రావడం నీకు గాని మాకు గాని క్షేమం కాదు. నా మాట విను. అదేం కుదరదు రాజా. వినయ్ ఎక్కడున్నాడో చెప్పు. ఐ వాంట్ టు సీ హిమ్ ఇమిడియట్లీ. ప్లీజ్ చెప్పు. కలెక్టర్ గారింట్లో. కలెక్టర్ గారింట్లోనా? అవును, కలెక్టర్ గారిని మా సేఫ్టీ కోసం మా కస్టడీలో పెట్టుకున్నాం అంతే. కమ్ ఆన్, లెట్స్ గో. పద. Stop there. Move. Move, I said. విజయ్! No. Move fast. విజయ్! విజయ్! Get lost. హలో విజయ్, నేను వందనాని. ఏంటి వందన? రాజా బాబాయ్. రాజా ఏం జరిగింది వినయ్? నా ప్రాణానికి ప్రాణమైన రాజా నా కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు బాబాయ్. హలో, ఇస్ ఇట్ కంట్రోల్ రూమ్? ఐఎమ్ కలెక్టర్ పద్మిని స్పీకింగ్. ఎస్పీ శంకర్ ని చంపడానికి హంతకుడు వినయ్ ఇప్పుడే బయలుదేరాడు. అతని వెంటనే అరెస్ట్ చేయండి. సాధ్యం కాకపోతే కాల్చి చంపండి. మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఇమీడియట్లీ. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. కానీ నీకున్న అధికారం ప్రజల్ని పాలించటానికి, రక్షించటానికే తప్ప చంపటానికి కాదు. కానీ నేను చంపమంది ఓ హంతకుణ్ణి. అతను హంతకుడని నీకు తెలుసా? బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ వినయ్ తండ్రిని సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళే అతి దారుణంగా చంపారని తెలుసా? ఆ పెద్ద మనుషుల్లో ఈ ఎస్పీ శంకర్ కూడా ఒకడన్న విషయం నీకు తెలుసా? వినయ్ ఇప్పటి వరకు తను అనుకున్నది సాధించాడు. నువ్వు అతన్ని పట్టించగలవేమో గాని ఆ ఎస్పీ శంకర్ని రక్షించలేవు.
తన తండ్రిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికే అతను హంతకుడుగా మారాడు. ఒక కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రత్యక్ష సాక్షిగా, వినయలోని మంచితనం బాగా తెలిసిన మనిషిగా నేను అతనికిచ్చిన మాటని కూడా కాదని నీకు నిజం చెబుతున్నాను విను. నేను నీ కన్న తండ్రిని కాదు. సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ నీ చిన్నన్న. నువ్వు హంతకుడంటున్న వినయే నీ పెద్దన్న. ఇక ఇప్పుడు నీ అధికారంతో అన్యాయాన్ని రక్షించి నీ అన్ననే బలి తీసుకుంటావో, అన్యాయాన్ని అంతం చేసి అన్నని కాపాడుకుంటావో నీ ఇష్టం.
మీరు మీ డ్యూటీని చాలా సిన్సియర్ గా చేస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకి హృదయం ఉండదని మీరు మరోసారి రుజువు చేస్తున్నారు. వినయ్ బాబు విజయ్, ఆఖరికి మీ అన్నను కూడా అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. ఆఖరికి కర్తవ్యం కోసం అన్నయ్యనే చంపుకున్న కరెక్టర్ గా నన్ను చరిత్రలో మిగిల్చి నువ్వు వెళ్ళిపోతున్నావా అన్నయ్య? నిన్ను కన్నా నా జన్మ ధన్యమే